హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రంగనాయకల్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి స్కంద పురాణంలో కూడా మెన్షన్ చేసింది. కశ్యప మహర్షి యాగాలు చేస్తున్నప్పుడు 11వ రోజు యాగంలో మహావిష్ణువు ప్రత్యక్షమై కశ్యప మహర్షి మహావిష్ణువుని ఇది శ్రీరంగంలాగా ఈ ప్రదేశాన్ని కూడా ప్రాముఖ్యత చేయండి అన్నప్పుడు మహావిష్ణువు శ్రీ రంగనాథ స్వామిగా అవతరించారు, భూదేవి బ్రహ్మ సమేతంగా. ఇది 9వ శతాబ్దంలో పల్లవాసు ఇక్కడ ప్రతిష్ఠించారు. దాని తర్వాత 13వ శతాబ్దంలో గర్భగుడి మండపం కట్టారు. 13వ శతాబ్దంలో రాజు స్వామివారికి స్థలాలు ఆభరణాలు ఇచ్చారు. 1849లో రాజగోపురము చిత్రకూట భవనము కూడా కట్టారు. ఇది చాలా పురాతనమైన గుడి. రీసెంట్గా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారు. ఇది పెన్నా నది ఒడ్డున ఉంది. మీరు వెళ్ళి దర్శించుకోండి. తిరుమలలో లాగా వైకుంఠ ద్వార దర్శనం రోజు ఇక్కడ కూడా వైకుంఠ ద్వారం ద్వారా పంపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.